ఫ్రెండ్స్, ఆమె మాట ప్రపంచ ప్రముఖ అంతరిక్ష సంస్థ అయిన నాసా కూడా విన్నది. ఎందుకంటే ఆమె చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. 2025 సంవత్సరం ఆఖర్లో తీవ్ర సౌర తుఫాను వస్తుందని అంచనా వేసిన బాబా వంగా మాటలు మళ్ళీ నిజమవుతున్నాయా? ఈ స్టోరీలో దాని గురించి వివరంగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. 2025లో నాసాకి సంబంధించి అంతరిక్షంలో ఓ మిషన్ జరపడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. దాని పేరే ఎస్కపేడ్ మిషన్. ఇది 2 ఉపగ్రహాలతో మార్స్ వాతావరణంతో సౌరగాలులు ఎలా పనిచేస్తాయో అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఈ మిషన్ లాంచ్ అవ్వాల్సిన రోజు కూడా రానే వచ్చింది. కానీ అంతలోనే ఆకాశంలో ఒక భయంకరమైన సౌర తుఫాను ఏర్పడింది. సౌర తుఫాను అంటే పూర్తిగా బ్లాక్అవుట్. శాటిలైట్లు పనిచేయవు, ఫోన్లు, ఇంటర్నెట్, విమానాలు ఇవన్నీ ఒక్కసారిగా బంద్ అవుతాయి. ఇప్పుడు వచ్చిన సౌర తుఫాన్ని కానిబల్ స్టార్మ్ అని పిలుస్తారు. ఈ తుఫాను ఎంత శక్తివంతమైంది అంటే ఒక తుఫాను మరొక తుఫానును మింగేసినట్లు ఇది మన అంతరిక్ష రేడియో సిగ్నల్స్ను భంగపరిచింది. బ్రిటిష్ గ్రౌండ్ సర్వేలు 2012 నుంచి ట్రాక్ చేస్తోన్న గ్రౌండ్ లెవెల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇది అత్యంత బలమైనది. అంతేకాదు, ఈ తుఫాను మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కమ్యూనికేషన్ నెట్వర్క్లు, జీపీఎస్ సర్వీసులు, ఉపగ్రహాల పాత్లు అన్ని డిస్టర్బ్ అవుతాయి. కాబట్టే నాసా లాంచ్ను వాయిదా వేసింది. పరిస్థితులు స్థిరపడే వరకు ఎదురు చూస్తోంది. అసలు ఈ తుఫాను రాబోతోందని, అంతేకాదు ఇలాంటి తుఫాన్లు మరిన్ని రానున్నాయని నాటి ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా ఎప్పుడో ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు అదే నాసాను, ఇటు ప్రపంచ ప్రజలను కలవరపరుస్తోంది. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా 1911లో జన్మించింది. 1996లో కన్నుమూసింది. కానీ ఆమె రాబోయే 500 సంవత్సరాలకు సరిపడా జోస్యం ముందే చెప్పేసింది. ఆమె ముందస్తు ఊహలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఆమెను బాల్కన్ల నాస్ట్రాడామస్ అని పిలుస్తారు. ఎందుకంటే చాలా వరకు ఆమె చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 మహమ్మారి ఇవన్నీ ఆమె ముందే చెప్పింది. ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఆమె ప్రవచనాలు వైరల్ అవుతాయి. ఇప్పుడు ఈ సౌర తుఫాను సమయంలో నాసా ప్లాన్లు ఆగిపోవటం చూస్తే ఆమె మాటలు మళ్ళీ నిజమవుతున్నట్లు అనిపిస్తోంది. ఆన్లైన్లో ఈ విషయంపై చర్చలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇది మాత్రమే కాదు, ఆమె మరికొన్ని భయపెట్టే ప్రవచనాలున్నాయి. 19 సంవత్సరాల్లో ఐరోపా మారిపోతుందని చెప్పింది. 2044 నాటికి మనకు తెలిసిన ఐరోపా అంతరించిపోతుందని, ఆ ఖండం జనాభా క్షీణతతో ఖాళీగా మారుతుందని, జీవితం లేని ఎడారిగా మారుతుందని చెప్పింది. సిస్టమాటిక్గా జనాభా తగ్గుతుందని ఆమె హెచ్చరించింది. అలాగే మరో ప్రవచనం ఏమిటంటే 18 సంవత్సరాల్లో రోమ్లో ఒక ఖలీఫ్ పాలన చేస్తాడని. రోమ్ అంటే వాటికన్ సిటీ ఉన్న పట్టణం. ఇస్లాంలో ఖలీఫ్ అంటే ముస్లిం సమాజానికి నాయకుడు. ఇది ఏమైనా భవిష్యత్తు రాజకీయ మార్పులు సూచిస్తోందా? ఆమె మాటలు ఇప్పుడు చాలా దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. బాబా వంగా చెప్పిన ప్రకారం ప్రస్తుతం వచ్చిన సౌర తుఫాను మొదలు మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మరిన్ని తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆమె చెప్పడం ఇప్పుడు చర్చలకు దారితీస్తోంది. సౌర తుఫాన్ అంటే పూర్తిగా ప్రపంచంతో మనకు సంబంధాలు తెగినట్లే. ఈ స్టోరీపై మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.